ప్రవక్త మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్ను ఫిరౌన్ బానిసత్వం నుండి విడిపించిన తర్వాత వారు తీహ్ ఎడారిలో ఆకలి, దాహం, ఎండవేడితో ఇబ్బంది పడ్డారు. అల్లాహ్ వారికి ఈ క్రింది విధంగా సహాయం చేశాడు. రాయి నుండి నీరు. సూరా అల్బఖరా 2:60లో మూసా ఒక రాయిని కొట్టగా 12 తెగలకు యాకూబ్ ప్రవక్త యొక్క 12 మంది కుమారుల సంతతి 12 ఊటలు వచ్చాయి, వారి దాహం తీర్చాయి. మేఘాల నీడ. అల్బఖరా 2:57లో అల్లాహ్ ఎండ నుండి రక్షణగా మేఘాలతో నీడను అందించాడు. మన్నా వ సల్వా ఆహారంగా అల్లాహ్ మన్నా వ సల్వా మన్నా మరియు క్వాయిల్ పక్షులు ను పంపాడు. మేము మీకు అందించిన మంచి వస్తువులను తినండి అని ఆదేశించాడు. అల్బఖరా 2:57. ఈ ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ బనీ ఇస్రాయిల్ తరచూ తిరుగుబాటు చేసి ఎక్కువ కోరుకున్నారు లేదా ఆహారాన్ని నిల్వ చేయవద్దని ఆదేశాలను అతిక్రమించారు. ఖురాన్ ఇలా చెబుతుంది, వారు మాకు అన్యాయం చేయలేదు, కాని తమకు తాము అన్యాయం చేసుకున్నారు. అల్బఖరా 2:57. మన్నా. ఇబ్న్ కతీర్ దీనిని తెల్లటి, తీపి పదార్థంగా వివరిస్తూ తెల్లవారుజాము నుండి సూర్యోదయం వరకు మంచులాగా దిగివస్తుంది. పాల కంటే తెల్లగా మరియు తేనె కంటే తీయగా ఉంటుంది. ఇది చెట్లు, రాళ్లు మరియు మొక్కలపై పడింది మరియు బనీ ఇజ్రాయెల్ దీనిని ప్రతిరోజూ బుట్టలలో సేకరిస్తుంది. ఇది పోషకమైనది, ఒంటరిగా తినవచ్చు, తీపి పానీయంగా నీటితో కలపవచ్చు లేదా ఇతర ఆహారాలతో కలపవచ్చు. రాత్రిపూట సబ్బత్ కోసం శుక్రవారాలు తప్ప ఉంచితే అది చెడిపోతుంది. సల్వాబ్. ఇబ్న్ కసీర్. ఇది క్వాయిల్, సుమ్మని, ని పోలిన పక్షి, మందలలో పట్టుకోవడం సులభం. బిన్ అబ్బాస్ అది పిట్టలా కనిపిస్తుందని చెప్పాడు.